హలో అందరికీ. చూస్తున్నారు కదా! మేమైతే గోరఖ్పూర్ అయితే చేరుకున్నాము. రాత్రి 3 అయిందండి చేరుకునేసరికి. ఇంకా ఆ లోకల్ డబ్బాలో కూర్చొని మా జర్నీ అయితే చాలా ఘోరంగా అయిందసలు. ఇంక మేమైతే టీ తాగి బయటికైతే వచ్చి బస్ స్టాండ్ కోసం అయితే వెతుకుతున్నాము. ఒక్కొక్కరు ఒక్కో అడ్రస్ అయితే చెప్తున్నారు. ఇదొచ్చేసి గోరఖ్పూర్ అండి. గోరఖ్పూర్ అంటే మన ఉత్తరప్రదేశ్‌లో ఉంటదండి. గోరఖ్పూర్ అనే సిటీ. ఇంకా మార్నింగ్ అయితే మేమైతే ఈ ఇదైతే తిన్నామండి. మిక్చర్ టైప్ ఇంకా అది మనకి శనగలైతే ఏసిచ్చారు. ఇదొచ్చేసి 20 రూపీస్ అండి. ఇంకా మేమైతే కౌరీరామ్ అని ఉంటదండి. అక్కడికైతే వెళ్తున్నాం. ఈ బస్ వచ్చేసి పల్లె వెలుగు టైప్ బస్ అండి. కానీ మన ఏసీ అయితే ఉంటదండి ఇందులో. ఇంకా అక్కడికెళ్ళి అన్న వాళ్ళ దగ్గరికైతే వెళ్ళిపోయాం. ఇంకా అక్కడి నుండి వాళ్ళ ఇంటికైతే వెళ్ళడానికైతే మేము బయలుదేరాము. ఈ కౌరీరామ్ నుండి ఒకటి ఏదో మార్కెట్ అయితే ఉందండి అక్కడ. నాకంత ప్లేస్ పేరు ఐడియా లేదు. ఇంకా వీడు చూస్తున్నారు కదా! వీడి పేరే గౌరవ్. నడవకుండా ఇంకా అలా అయితే మేమైతే రోడ్డు మీద తీసుకెళ్ళాం వాడినైతే. ఇంకా అక్కడి నుండి వాళ్ళ ఇంటికైతే ఇంకా కార్‌లో అయితే వెళ్ళామండి. ఇక్కడ నుండి ఒక 25 కిలోమీటర్స్‌లో వాళ్ళ ఊరుంది. అన్న వాళ్ళు కూడా ఇక్కడ మార్కెట్ చేసుకోవడానికొచ్చారు. మార్కెట్ నుండి ఇంకా వాళ్ళ ఊరికైతే మేమైతే బయలుదేరిపోయాము. ఈ ఎండాకాలం కదండీ! అంత పచ్చదనం అలాంటివైతే ఏం లేదు. సేమ్ కొంచెం మనలాగానే ఉంటదండి. అంత పచ్చదనం గానీ, అలవాట్లు అన్నీ అలానే మనలాగానే ఉంటాయి. కొంచెం డిఫరెన్స్ ఉంటదండి. మనకి వాళ్ళకి ఉండడంలో గానీ, అక్కడ పొలాలు గానీ చూస్తున్నారు కదా! ఇలా అయితే ఉంటదండి ఉత్తరప్రదేశ్. అండ్ ఫైనల్లీ మేమైతే అన్న వాళ్ళ ఇంటికైతే వచ్చామండి. అన్న వాళ్ళ ఇంటికి మేమైతే ఫంక్షన్ కోసం అయితే వచ్చాము. హైదరాబాద్ నుండి ఉత్తరప్రదేశ్‌కి అయితే మేమైతే వచ్చేసాము. అరౌండ్ 1500 కిలోమీటర్స్ అండి అన్న వాళ్ళ ఊరు వచ్చేసి హైదరాబాద్ నుండి. కానీ మేము ఆగ్రా నుండి రావడం వల్ల మాకు కొంచెం లెంతీ అయింది. కొంచెం దూరం